పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా ఫలక్నామా గాంధీనగర్ ప్రాంతంలో బండ్లగూడ మండలం తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌర హక్కుల దినోత్సవంలో భాగంగా రాజ్యాంగపరంగా ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉందని, ఎవరైనా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించాలని తెలిపారు. కార్యక్రమంలో బండ్లగూడ మండలం కార్యాలయం డిప్యూటీ తహసీల్దార్ నాగరాజు, గ్రామ పాలనా అధికారి చంద్రయ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మోహన్, రషీద్, మధుసూదన్ రెడ్డి, రికార్డు అసిస్టెంట్ పెంటయ్య, గాంధీనగర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వివరాలు ఏవైతే ప్రజలకు తెలియజేయాలి, వాళ్ళని చైతన్యపరచాలి అని చెప్పేసి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలు కొన్ని తెలియజేస్తాను. గాంధీనగర్ బస్తీవాసులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవాళ సివిల్ రైట్స్ డే పౌర హక్కుల దినము ప్రతి మాసం చివరి తేదీన ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు గాంధీనగర్ బస్తీవాసులతో సివిల్ రైట్స్ డే పౌర హక్కుల దినం గురించి మాట్లాడడానికి రావడం జరిగింది. ఇందులో పౌర హక్కు అనగా ప్రతి పౌరునికి ఉండవలసిన హక్కులలో ఒకటి, ఆడపిల్లలకి 18 సంవత్సరాలు నిండిన తర్వాత వివాహం చేయడము, అదేవిధంగా అంటరానితనము, అస్పృశ్యత ఇలాంటివి ఏవైతే ఇంకా ఉన్నాయో అవి రూపుమాపడానికి అని చెప్పేసి అలాంటివి ఉన్నట్లయితే చట్టపరంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. మరియు 2 క్లాసుల పద్ధతి కానీ, అదేవిధంగా గుడిమెట్లు ఎక్కనియకపోవడం కానీ, అంటరానితనం కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నా కానీ అవన్నీ కూడా రూపుమాపోయినాయని చెప్పేసి మరొకసారి తెలియజేయడానికి అని చెప్పేసి ఈ దినమున ఏర్పాటు చేయడం జరిగింది.